రామారావు గారు, మరి ఇప్పుడు ఈడీ పిలిచేటటువంటి కేసు, ఇదే లిక్కర్ కేసు సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి అనుకుంటున్నటువంటి వర్త్ వాళ్ళు చెప్తుంది ఇంకొక 500 కోట్లు పెచ్చు, 4,000 కోట్లు. మరి ఈడీ దర్యాప్తు చేస్తున్నటువంటి ఈ కేసు కూడా అక్రమ కేసే అని మీరు చెప్పగలరా? ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉండేటటువంటి, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రోబ్ చేస్తున్నటువంటి ఈ కేసుని కూడా. మీకు అలాగే ప్యానల్ లో ఉన్నటువంటి ప్రతినిధుల పెద్దలు విజయభాస్కర్ గారికి, కాంగ్రెస్ నాయకులు బాజీ గారికి, అలాగే సీనియర్ అనలిస్ట్ లక్ష్మణ్ గారికి, అట్లాగే వీక్షకులందరికీ కూడా నమస్కారం. మనం ఈడీ గురించి ప్రస్తావనకు వస్తే లక్ష్మణ్ గారు క్లియర్ గా చెప్పారు. ఈడీ అనేటువంటి అంశంలో ఇక్కడ తేలడం లేదనేది మీరు కూడా దాన్ని కోట్ చేశారు. మరి నేనేమంటానంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇది ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ జరగలేదు. ఏదైతే 2019-24 మధ్య ఏపీలో లిక్కర్ స్కామ్ జరగలేదని కితాబిచ్చిన మాట వాస్తవం. మరి ఈ కేసు అంశానికి వస్తే దీన్ని ఎవరంటే లావు శ్రీకృష్ణ దేవరాయలు ఏదో ఒక అల్లరి ఆకతాయి మాదిరిగా అతను పార్లమెంట్ లో చేసినటువంటి నిరాధార ఆరోపణ, ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తే ఆ రోజు అమిత్ షా గారు పిలిచి ముట్టికాయలు వేసినటువంటి పరిస్థితితో అతను ఎటుబాటు తెలియదు. ఈ కేసులో అతను ప్రస్తావనే లేదు. ఎందుకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతను వాంగ్మూలం తీసుకోలేదండి? పార్లమెంట్ లో ఆకతాయి చేష్టాలు చేసినటువంటి లావు శ్రీకృష్ణ దేవరాయల మీద ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు. అసలు విషయం ఏంటంటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ లో లిక్కర్ పాలసీని తీసుకొచ్చినటువంటి అంశం, ఏదైతే దశల వారీగా మద్యాన్ని దాన్ని అదుపులో పెట్టాలనేటువంటి అంశం మీద దశల వారీగా దాన్ని చేయాలనేటువంటి దాని మీద ప్రభుత్వం నిర్వహించే విధంగా ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నేరుగా అమ్మకాలు జరిపేటటువంటి ప్రక్రియకు నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. అది ఈ రోజు కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. అసలు అంతకుముందు చేసినటువంటి విధానంలో 6,000 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ అయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ 6,000 కోట్లు, అట్లాగే ఏపీలో లిక్కర్ స్కామ్ మీద 6,000 కోట్లకి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ రోజు సమాధానం చెప్పట్ల. నేనేమంటున్నానంటే, అసలు ఈ యొక్క కేసు అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మనం చూసాం. ఈ రోజు లిక్కర్ పాలసీ 3,396 షాపులను వీళ్ళు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ లేకపోతే వీళ్ళ అనుయాయులు చేజిక్కించుకున్నారండి. ఎక్కడన్నా పొరపాటు న్యూట్రల్ పర్సన్స్ కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎక్కడన్నా ఒకటి అలా ఉంటే వాటిని కూడా తర్వాత బెదిరింపులు గురి చేసి లాక్కొని మండల యూనిట్ గా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ప్రతి గ్రామానికి ₹1,00,000 డబ్బులు కట్టించుకొని బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మద్యం షాపును కూడా మినీ బారు లాగా అనధికారికంగా రన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మా యొక్క నాయకుడు పాలసీలో ఎక్కడా కూడా గుడులకు కానీ అట్లాగే విద్యాలయాలకు దూరంగా 1/2 కిలోమీటర్ దూరంగా షాపులు ఏర్పాటు చేయించి ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ లో మద్యం పాలసీని తీసుకొస్తే అది వీళ్ళకి కంటగింపుగా మారింది. వీళ్ళు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను కూడా రద్దు చేశారండి. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఈ మద్యంలో అక్రమాలు కానీ ఏదైతే బెల్ట్ షాపులు కానీ ఉండకూడదు అనేటువంటి అంశం, అట్లాగే ఇసుక ఏదైతే దొడ్డిదారిన పోకూడదు అనేటువంటి అంశం, అట్లాగే గంజాయి సాగు కానీ గంజాయి వినియోగం మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్ గా ఉండేటటువంటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఆ వ్యవస్థను తెస్తే దాన్ని కూడా వీళ్ళు తొలగించినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన నేను చూస్తా ఉన్నాం. అసలు ఈ ప్రభుత్వం చేస్తున్న విధానం ఏంటంటే, గతంలో వీళ్ళు చేసినటువంటి 6,000 కోట్ల రూపాయల స్కామ్ బయటకు రాకూడదని, అట్లాగే ఇప్పుడు చేస్తున్నటువంటి విధానం బెల్ట్ షాపుల ద్వారా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం కానీ అసలు అంతెందుకని న్యూ ఇయర్ రోజు చూసాం మనం. 1 గంట దాకా పర్మిషన్ అని చెప్పి 12 గంటల దాకా పర్మిషన్ అన్నారు, తెల్లవారులు అమ్మారు. అట్లాగే అసలు రెగ్యులర్ గా కూడా రాత్రింబవళ్ళు అధికార పార్టీ నాయకుల యొక్క సంబంధించినటువంటి షాపులన్నీ కూడా యథేచ్ఛగా నడుస్తున్నాయి. అసలు దీంట్లో మనం చూస్తే ఈ పాలసీ ఇప్పుడున్నటువంటి పాలసీ చాలా దుర్మార్గమైనటువంటి పాలసీ. వీళ్ళు రిటైల్ మార్జిన్ ని 14.5% నుంచి 20% ఏదైతే టెండర్లు ఖరారైనాక పెంచేటటువంటి విధానం ఏంటండి? అట్లాగే ప్రతి షాప్ లో కూడా వచ్చినటువంటి ఆదాయంలో 20% ఆ లోకల్ గా ఉండేటటువంటి ఇన్ఛార్జ్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఆయన తీసుకోవాలనేటువంటి పాలసీ కూడా ఇంటర్నల్ గా తీసుకొచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ రోజు ఈ యొక్క ఊరూర బెల్ట్ షాపులు జరుగుతున్నాయి. అసలు మనం చూస్తే 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చాడండి, ఇవ్వకూడని హామీ. బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేస్తామన్నాడు, అధికారంలోకి వచ్చిన సంతకం పెట్టాడు. ఈ రోజు బెల్ట్ షాపులు లేవా? విజయభాస్కర్ గారు చెప్పాలి ఇది ఈ అంశం. ఊరికి మమ్మల్ని ఆడిపోసుకోవటం కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టాలని లిక్కర్ పాలసీని, శాండ్ పాలసీని ట్రాన్స్పరెంట్ గా తెచ్చి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్ మీద టెండర్ నిర్వహించి ఇసుకను ఆక్షన్ చేసినటువంటి
మొట్టమొదటి వ్యక్తి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కాదండి. 750 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుంటే ఈ రోజు ఉచిత ఇసుక పేరుతోటి ఎక్కడ ఉచిత ఇసుక లభ్యం కావట్లేదు. మీరు చేసినటువంటి దుర్మార్గం అందరూ చూస్తా ఉన్నారు. లిక్కర్ పాలసీ కూడా చూస్తా ఉన్నారు. ఈ రోజు చూస్తుంటే దాదాపు 350 మంది మహిళల మీద ఇప్పటి వరకు 1.5 సంవత్సరంలో అత్యాచారాలు జరిగినాయి. ఇది మీ లిక్కర్ పాలసీ పుణ్యం కాదండి. యథేచ్ఛగా మీరు మద్యం అమ్మడం అటువంటి ప్రక్రియను పెట్టుకున్నారు. ఊరూరు బెల్ట్ షాపులు పెట్టారు. ప్రజల యొక్క జేబుల్లో సొమ్మును మీరు లాగుతున్నారా, మేము లాగుతున్నామండి? అదేమంటే జే ట్యాక్స్ అంటారు. ఎక్కడండి? ట్రాన్స్పరెంట్ మెథడ్ లో చేసినటువంటి వ్యాపారంలో జరిగినటువంటి వ్యవహారాన్ని అసలు సిట్ అనేటువంటి సంస్థ ఈ ప్రభుత్వం వేసింది. సిట్ అనేటువంటి సంస్థకు ఈ కేసును దర్యాప్తు చేసేటటువంటి అర్హత లేదు, అధికారం లేదు. ఇది త్వరలో తేటతెల్లం అవుతుంది. మేము తీసుకునేటటువంటి లీగల్ యాక్షన్ లో ఈ సిట్ కూడా జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. సిట్కి అర్హతే లేదంటున్నాను. సిట్ ఎలాగో దర్యాప్తు చేస్తుందండి ఈ కేసుని? జరిగినటువంటి కేసుని ఎవరినో ఒకరిని పట్టుకొచ్చి వాళ్ళ పేరు మీద చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని పేర్లను పలకరించి బలవంతంగా చేస్తున్నటువంటి విధ్వంసం ఈ రాష్ట్రంలో యొక్క మద్యం పాలసీ అంశం చూస్తే వీళ్ళు విధ్వంస రాజకీయాలకు శ్రీకారం చుట్టారు, క్షుద్ర రాజకీయాలు చుట్టారు, కక్షపూరిత రాజకీయాల భాగంలోనే ఈ యొక్క కేసులన్నీ కూడా నమోదవుతున్నాయి. ఓకే సార్, సో సిట్కి అర్హత లేదన్నప్పుడు మరి ఈడీకి కూడా అర్హత లేదనాలిగా మరి? నో సార్, ఇక్కడ నేనేమంటున్నానంటే సిట్ అనే సంస్థకు ఈ కేసును దర్యాప్తు చేసేటటువంటి అర్హత లేదు. ఇది మీరు చూసుకోండి. లీగల్ గా నేను మాట్లాడుతున్నా. వాట్ అబౌట్ ఈడీ? ఐ డోంట్ టాక్ అబౌట్ ఈడీ సార్. ఈడీ అనేది ఈ రోజు ఏం మాట్లాడేది, ఏం రిపోర్ట్ లేదు. ఈడీని మనం ఎట్లా ఉంటదంటే చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఈ రాష్ట్రంలో రాని మేము మాట్లాడితే ఆ విధంగా ఉంటుంది సార్. సురేష్ గారు, మేము అట్లాంటి ఆ చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలను మేము వక్రీకరించము, వాటిని ఎదురు తిరగం కూడా. చంద్రబాబు నాయుడు గారికి చెల్తుంది. అసలు కేసే లేదన్నప్పుడు ఈడీ ఎందుకు రంగంలో దిగింది? అప్పుడు ఈడీని కూడా మీరు వ్యతిరేకించాలి కదా? కాదు సార్, నేనేమంటున్నానంటే సిట్ అనేటువంటి సంస్థ ప్రాథమికంగా కొన్ని ఆధారాలు తయారు చేసి ఈడీకి కూడా దాన్ని లింకప్ చేసిన క్రమంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. సిట్ ఫెయిల్ అయినప్పుడు ఈడీ కూడా వెనక్కి తీసుకుంటుంది. అంతే, అక్కడ జరిగేటువంటి ఏం లేదు. లింకప్ చేసేస్తే ఆధారాలు అవన్నీ పరిశీలించకుండా, సాక్ష్యాలు పరిశీలించకుండానే ఈడీ కేసు పెట్టేస్తుంది అనుకుంటున్నారా మీరు? కాదు సార్, నేను ఇక్కడ ఏమంటున్నానంటే ప్రాథమికంగా ఉంది ఈ దశలో. నేనేమంటున్నానంటే ఇదంతా కూడా లోతుపాతం చూసిన తర్వాత మొత్తానికి ఒప్పుకున్నారు కదా ప్రాథమికంగా కొన్ని ఆధారాలు అంటే ఇక్కడ ఒక అంశం సార్ సురేష్ గారు, మీకు నేను సవినయంగా చెప్పేది ఏంటంటే మీరు ఒక వేరే వ్యాపారం చేసినటువంటి అమౌంట్ ని ఇక్కడ ఈడీ కానీ లేకపోతే ఇది పొరపాటును అనుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రాథమికంగా జరుగుతుంది. ఇది నిజ నిర్ధారణ జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. న్యాయస్థానాల్లో మేము దాని మీద పోరాటం చేస్తాం. ఇప్పుడు అన్ని కరెక్ట్ గా లేవు కదా. ప్రభుత్వ సంస్థలు అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఈ కోర్టుల్లో ఈ లక్షల కేసులు ఎందుకు మూలుగుతుంటాయండి సురేష్ గారు? ఈ రోజు కేసులన్నీ కూడా ఎక్కువగా కోర్టుల్లో పెండింగ్ కానీ జరుగుతున్నాయి అంటే ఇక్కడ ప్రభుత్వ సంస్థలు ఏవి కూడా సక్రమంగా పనిచేయట్లేదు అనేటువంటి విధానం మనకు అర్థమవుతుంది కదా. కేసుల తీర్పులు, న్యాయస్థానాల యొక్క తీర్పులను బట్టి ఇక్కడ దాన్ని మనం కోర్టు చేసుకొని దాన్ని గమనించాలని కోరుతుంది. రైట్, ఓకే బాజీ గారు. సో అది సార్, యాజ్ యూజువల్ అయితే రామారావు గారు వైసీపీ నుంచి అసలు ఇది కేసే కాదు, సిట్కి అర్హత లేదంటున్నారు. ఈడీని మాత్రం ప్రస్తుతానికైతే తాము ఎటువంటి కామెంట్ చేయమంటున్నారు. మరి ఈ దాదాపు 50 మందిని అనుకుంటా, నాకు గుర్తున్నందుకు 52 మంది దీంట్లో నిందితులుగా చేర్చారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జ్యువెలరీ అండ్ ఈ వ్యాపారస్తులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఈడీ రంగంలో దిగుతోంది. రాజ్ రెడ్డి దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి కీలకమైనటువంటి రాజకీయ నాయకులకు కూడా ఇప్పటి వరకు బెయిల్ రానటువంటి పరిస్థితి నెలల తరబడి. బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పేసి న్యాయస్థానం కూడా భావించి ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేసిన తర్వాత జనరల్గా బెయిల్ ఇస్తారని ఊహిస్తే బెయిల్ కూడా దొరకని పరిస్థితి. అంటే న్యాయస్థానాలు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు సమర్పించినటువంటి నివేదికల్ని, ఆ ఛార్జ్ షీట్లని బేస్ చేసుకొని ముందుకు వెళుతుంది. మరి ఇంత జరుగుతుంటే రామారావు గారేమో అసలు ఇది అసలు ఫాల్తు కేసు అంటున్నారు, అసలు సిట్కి అర్హత లేదంటున్నారు. సిట్కి నిజంగా అర్హత లేకపోతే అక్కడ ఏమి లేకపోతే వీళ్ళంతా ఈ పార్టీకి బెయిల్ మీద బయటకు వచ్చేయాలి కదా. ఒక్కొక్కరు నోట్ల కట్టలతో దొరికారు, విదేశాలకు పారిపోతుంటే పట్టుకొచ్చారు. మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముంబై, ఢిల్లీ, పూణేల్లో ఉన్నటువంటి జ్యువెలరీ షాపులు వాళ్ళ యజమానులను పట్టుకొచ్చారు. మరి ఇవన్నీ కూడా స్టోరీసేనే అనుకోవాలి సార్ బాజీ గారు.